హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఏం చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫ్రెండ్స్, మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ కిచ్చా సుదీప్ అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం విక్రాంత్ రోనా. ఫ్రెండ్స్, ఈ మూవీ పోస్ట్ థియేటికల్ రిలీజ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి జీ నెట్వర్క్స్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ అఖండ. ఫ్రెండ్స్, అఖండ మూవీ పోస్ట్ థియేటికల్ రిలీజ్ డిజిటల్ రైట్స్ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ డైరెక్టర్ బోయపాటి సీను అండ్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న అప్కమింగ్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఈ మూవీలో వచ్చేసి ఫీమేల్ రోల్లో వచ్చేసి కీర్తి సురేష్ గారిని అయితే ఫైనలైజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి వచ్చిన యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో వచ్చేసి పుష్ప మూవీ రిలీజ్ డేట్ గురించి అయితే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. చాలామంది అయితే కామెంట్ చేశారు ఈ మూవీని December 17th రిలీజ్ చేస్తున్నారా లేదా అని. సో ఒకటే ఆన్సర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్, మనకి పుష్ప మూవీని అయితే పోస్ట్ పాండ్ చేయట్లేదు. December 17th అయితే రిలీజ్ చేస్తున్నారు. ఎలాంటి పోస్ట్ పాండ్ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే టోటల్ 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు. సౌత్ లాంగ్వేజ్లో హిందీ లాంగ్వేజ్ ఏంటి అంటే హిందీ లాంగ్వేజ్తో ప్రొడక్షన్ కంపెనీ వారితో ఒక ఇష్యూ అనేది ఉంది. సో ఆ ఇష్యూ అనేది సాల్వ్ అయితే మాత్రం హిందీ లాంగ్వేజ్ అనేది రిలీజ్ అవుతుంది, లేదా హిందీ లాంగ్వేజ్ అయితే రిలీజ్ కాదు ఫ్రెండ్స్. అయితే పాండియా లెవెల్ నుంచి అయితే డ్రాప్ అయిపోయినట్టే. ఈ మూవీ టోటల్ 4 లాంగ్వేజ్లో వస్తుంది. సో సాల్వ్ అయితే మాత్రం December 17th హిందీతో పాటు అయితే రిలీజ్ చేస్తారు, లేదంటే మాత్రం డ్రాప్ అయిపోయినట్టే. దీని గురించి సాల్వ్ అయ్యి ఇష్యూ ప్రొడక్షన్ కంపెనీ వారి నుంచి అఫీషియల్గా ఇన్ఫో రాగానే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ కమల్ హాసన్ అండ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం ఇండియా 2. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే రీసెంట్గానే శంకర్ గారు అయితే RC-15 ఫస్ట్ షెడ్యూల్ని అయితే కంప్లీట్ చేసుకున్నారు. నా ఇప్పుడైతే ఇండియా 2 మూవీ షూటింగ్ అయితే బిగిన్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి December మంత్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. టోటల్ 100 days షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. సో ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పుడే రిలీజ్ అవుతుందంటే థియేటర్స్లో మూవీ మేకర్స్ ఎయిమింగ్ వచ్చేసి దివాళీ 2022లో ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయాలని. సో అప్పులాపులా షూటింగ్ కంప్లీట్ అయిపోతే మాత్రం మనకి దివాళీ 2022లో ఇండియన్ థియేటర్స్లో ఇండియా 2 మూవీ వచ్చేసి బిగ్ స్క్రీన్లో స్క్రీనింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ లలితం సుందరం. ఫ్రెండ్స్, ఈ మలయాళం ఫిలింని అయితే థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఫైనలైజ్ చేయలేదు ఫ్రెండ్స్. ప్లాట్ఫామ్ అండ్ డేట్ రాగానే ఐ విల్ అప్డేట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో స్క్విడ్ గేమ్. ఫ్రెండ్స్, ఈ సిరీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇండియాలో రిలీజ్ అయ్యి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి ఎంతో మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. మీలో చాలామంది ఈ సిరీస్ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. మనకి ఈ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ మంత్లో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో కొరియా, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అయితే రిలీజ్ చేశారు. బట్ సౌత్ లాంగ్వేజ్ అయితే రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే నా సౌత్ లాంగ్వేజ్ వచ్చేసి డబ్బింగ్ ప్రోగ్రెస్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. త్వరలో నెట్ఫ్లిక్స్ ఇండియా వారైతే సౌత్ 4 లాంగ్వేజ్ని యాడ్ చేయడం అయితే జరుగుతుంది. డేట్ అయితే రివీల్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా, ఎందుకంటే డబ్బింగ్ కంప్లీట్ కాలేదు కాబట్టి 4 లాంగ్వేజ్. సో డబ్బింగ్ కంప్లీట్ అయిపోగానే నెట్ఫ్లిక్స్ ఇండియా వారైతే డేట్ అయితే రివీల్ చేస్తారు. వాళ్ళ నుంచి ఇన్ఫో రాగానే డేట్ గురించి నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. మోస్ట్లీ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు December లేదా January మంత్లో. అండ్ నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ అప్డేట్ విశ్వక్సేన్ 6th ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి తమిళ్లో ఎంతో సూపర్ హిట్ అయిన ఓ మై కడవలేకి అఫీషియల్ రీమేక్. స్టారింగ్ ఇన్ మూవీ విశ్వక్సేన్ అండ్ మిథిలా పాల్కర్ ఈ మూవీలో లీడర్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఏంటంటే టుడే వచ్చేసి మూవీ మేకర్స్ వచ్చేసి ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆల్సో టైటిల్ని కూడా రివీల్ చేశారు. ఫ్రెండ్స్, ఈ మూవీ తెలుగు టైటిల్ వచ్చేసి ఓరి దేవుడా అంట. అండ్ ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఓ మై కడవలే మూవీని తమిళ్లో చూశారు, మీకు ఆ మూవీ ఎలా అనిపించిందో రివ్యూని కామెంట్ రూపంలో ఫ్యూ వర్డ్స్లో డ్రాప్ చేయండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ రైడర్. నిఖిల్ కుమార్ అండ్ కాశ్మీర పరదేశీ లీడర్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అయితే రీసెంట్గానే రిలీజ్ అయింది. ఫస్ట్ సింగిల్ అయితే ఒక ఆసమ్ అనేది చెప్పొచ్చు. నేనే 100 times అయితే చూసాను వీడియో సాంగ్ని. సో నాకైతే పిచ్చగా నచ్చేసింది. అండ్ ఫ్రెండ్స్, మనకి సెకండ్ సాంగ్ని వచ్చేసి November 12th ఈవినింగ్ 5:46 PM ఆన్ టీ సిరీస్ లహరి మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. అండ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే అడుగుతున్నారు. ఎందుకంటే ఆడియన్స్ అయితే ఈ మూవీని తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని ఉన్నారు కాబట్టి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ అయితే ఈగల్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంక్లూడింగ్ మీ ఈ మూవీ కోసం అయితే ఈగల్ అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనకి ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు వచ్చేసి December లేదా January మంత్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్గా డేట్ రాగానే మీకైతే నేను అప్డేట్ చేస్తాను.
అండ్ నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న అప్కమింగ్ ఫిలిం ఎన్టీఆర్ 30th ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి February 2022 నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అయితే ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ మానాడు. ఫ్రెండ్స్ మానాడు మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మనకి ఈ మూవీ వచ్చేసి November 25th ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్. నా ఇప్పుడు వచ్చిన ఇన్ఫో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి మానాడు తెలుగు వర్షన్ డిజిటల్ రైట్స్ వచ్చేసి ఆహా ప్లాట్ఫామ్ వారైతే బ్యాక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ ప్రభాస్ అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్. ఫ్రెండ్స్ రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ వచ్చేసి November 10th నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. సో ప్రమోషన్స్ November 10th నుంచి అయితే బిగిన్ అవుతున్నాయి కాబట్టి మనకి అప్డేట్స్ అయితే 1 by 1 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్పాలంటే ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. దాని గురించి ఏమైనా ఇన్ఫో రాగానే మీకు నేనైతే అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 12లో ఉన్న మూవీ హీరో శివకార్తికేయన్ అప్కమింగ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం డాన్. స్టారింగ్ ఇన్ మూవీ శివకార్తికేయన్, ప్రియాంక మోహన్, ఎస్జే సూర్య అండ్ సముద్ర కాని ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీకి వచ్చేసి అనిరుద్ధ్ గారు అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇన్ఫో ఏంటంటే ఈ మూవీ డబ్బింగ్ అయితే నవ్వు అయితే ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. నవ్వు ఇప్పుడైతే ఈ మూవీ వచ్చేసి ఎడిటింగ్ వర్క్లు అయితే ఉంది. మూవీ మేకర్స్ వచ్చేసి ఏమింగ్ ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ వచ్చేసి January 28th 2022లో ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేద్దామని ఉన్నారు. సో ఫ్రెండ్స్ ఈ డేట్కి అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డబ్బింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నా ఇప్పుడైతే ఎడిటింగ్ వర్క్ ఉంది కాబట్టి ఆ డేట్కి అయితే రిలీజ్ చేయవచ్చు. సో అఫీషియల్గా నెక్స్ట్ నెంబర్ 13లో ఉన్న మూవీ చోరీ. ఫ్రెండ్స్ ఈ హిందీ ఫిలిం వచ్చేసి 2016లో రిలీజ్ అయిన మరాఠీ ఫిలిం లపా ఛాపీకి అఫీషియల్ రీమేక్. ఫ్రెండ్స్ ఈ మూవీ మనకి తెలిసిందే డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్నట్టు నా ఇప్పుడైతే అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే రివీల్ చేశారు. మనకి November 26th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, ఓన్లీ హిందీ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 14లో ఉన్న మూవీ త్రిబుల్ ఆర్. ఫ్రెండ్స్ త్రిబుల్ ఆర్ మూవీ నుంచి మనకి టుడే 11 AM సెకండ్ సింగిల్ ప్రోమోని అయితే రిలీజ్ చేశారు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి టుమారో 4 PM అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 15లో ఉన్న మూవీ అద్భుతం. తేజ్ సజ్జా అండ్ శివాని లీడ్ రోల్స్లో కనబడబోతున్న కామెడీ అండ్ రొమాన్స్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి మనందరం తెలిసిందే డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు హాట్స్టార్ వారైతే అఫీషియల్గా ప్రీమియర్ డేట్ అయితే లాక్ చేస్తారు. ఫ్రెండ్స్ మనకి November 19th నుంచి Disney+ హాట్స్టార్లో అద్భుతం మూవీ అయితే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. Myself and I stayed. I'm a pretty boss, look almost your brain waves. I'm a freak in the sheets, but I got clothes. I'ma grab an ass if you want it. Best you ever had, give it to you. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అది ఇవ్వండి. ఇలాంటి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.